అందరికీ స్వాగతం. హైదరాబాద్ నగరంలో భక్తి, చరిత్ర మరియు ఆధ్యాత్మిక శక్తి కలిగిన పవిత్ర స్థలము శ్రీ కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచినది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ చేరుకొని శ్రీ ఆంజనేయ స్వామి కటాక్షాన్ని పొందుతున్నారు. ఈ ఆలయ చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉన్నది. క్రీస్తు శకము 1443 సంవత్సరంలో రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. ఒకరోజు మహారాజు తన సైన్యంతో కలిసి వేటకై బయలుదేరి లక్ష్మీతాండ అనే ప్రాంతానికి వస్తాడు. ఈ ప్రాంతం చేరిన మహారాజు బాగా అలసిపోయి సొలసి సెగ తీర్చుకుంటుండగా దూరం నుండి పులి గాండ్రించిన శబ్దము మహారాజు వారికి వినిపిస్తుంది. మహారాజు వారు ఆ శబ్దం వచ్చిన దిశగా బయలుదేరి చూడగా పులిజాడ మాత్రము ఎంతకు కనిపించలేదు. కానీ ఆ దట్టపు అడవిలో ఒక వృక్షం దగ్గర నుండి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే సన్నని శబ్దము మహారాజుల వారికి వినిపించింది. ఎంతో ఆసక్తితో మహారాజు ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి పరీక్షించి చూడగా పొదల నుండి దివ్య తేజస్సు కలిగిన ఆంజనేయుని విగ్రహము దర్శనమిచ్చింది. విషయం తెలుసుకున్న మహారాజుల వారు ఆ సాక్షాత్తు ఆంజనేయుల వారికి నమస్కరించాడు. ఆ రోజు రాత్రి శ్రీ ఆంజనేయ స్వామి రాజువారి కలలో ప్రత్యక్షమై తనకు దేవాలయం నిర్మించవలసినదిగా ఆజ్ఞాపించాడు. సంవత్సరం తిరిగేలోపే ఆ రాతి విగ్రహం ఉన్న చోట ఒక పవిత్ర ఆలయము నిర్మించబడినది. కాలం గడిచింది, రోజులు మారాయి, రాజులు మారారు. దినదినంన ఈ ఆలయము ఒక దివ్య క్షేత్రంగా మారినది. ఈ ప్రాంత భక్తులందరూ ఆ దివ్య దేవాలయంను దర్శించి తమ మొక్కులు తీర్చుకుంటుండేవారు. హనుమంతుడు భక్తుల కోరికలను తీర్చుకుంటూ వారికి ఆయువు మరియు ఆరోగ్యాలు ప్రసాదిస్తూ ఉండేవారు. ఇదిలా ఉండగా 17వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని ఔరంగజేబు పాలిస్తుండగా ఆయన ఆజ్ఞ మేరకు అతడి సైన్యము హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసుకుంటూ ఈ ప్రాంతానికి వస్తారు. ఔరంగజేబు ఆజ్ఞ మేరకు ఆయన సైన్యము ఈ ఆలయాన్ని ముట్టడించి ఆలయం లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా హనుమంతుడి ప్రతాపానికి ఆ సైన్యము భరించలేక చెల్లా చెదరైపోయి సొమ్మసిల్లి మూర్ఛపడిపోతుంది. విషయం తెలుసుకున్న ఔరంగజేబు తాను స్వయంగా ఈ మందిరం దగ్గరికి వస్తాడు. అప్పుడు శ్రీ హనుమంతుడు ఔరంగజేబుతో తన దివ్య స్వరంలో ఈ దేవాలయం కూల్చానంటే కర్ మన్ ఘట్ అని గట్టిగా చెప్తాడు. ఆ దెబ్బతో ఔరంగజేబు హనుమంతుడి నిజస్వరూపము చూసి భయపడిపోయి ఆ దివ్య స్వరూపాన్ని చూడలేక, ఆ తేజస్సు కాంతి చూడలేక తన సైన్యంతో వెనుదిరుగుతాడు. శ్రీ ఆంజనేయుడు ఔరంగజేబుతో అన్న కర్ మన్ ఘట్ అనే పదాలకు అర్థము నీ మనస్సును గట్టి చేసుకో అని అర్థము. అందుకే కాలక్రమేణా ఈ ఆలయాన్ని కర్మాన్ ఘాట్ ఆలయము అని పిలుస్తారు. తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన హిందూ రాజులు ఈ ఆలయాన్ని క్రమక్రమంగా అభివృద్ధి చేస్తూ ఈ ఆలయ ప్రాంగణంలో మరిన్ని దేవాలయాలను నిర్మించి
భక్తుల కొరకు మరిన్ని వసతులను కల్పించారు. ఈరోజు ఈ ఆలయము ఒక దివ్య క్షేత్రముగా మారినది. ప్రస్తుతము ఈ ఆలయము 3 ఎకరాల స్థలంలో వ్యాపించి ఉన్నది. పక్కనే ఒక కోనేరు కూడా నిర్మించబడినది. భక్తులు ఈ కోనేరులో స్నానం ఆచరించి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహం ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇక్కడ వచ్చిన భక్తులు తమ కష్టాలు తొలగి ధైర్యం, ఆత్మవిశ్వాసం పొందుతారని నమ్మకం. ప్రత్యేకంగా మంగళవారం మరియు శనివారం రోజులలో ఆలయము భక్తులతో కిటకిటలాడుతుంది. కొబ్బరికాయలు, బెల్లం, వడమాలతో శ్రీ స్వామివారిని భక్తులు ఆరాధిస్తారు. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఒక అపూర్వమైన ప్రశాంతత మనసును తాకుతుంది. గాలిలో వినిపించే మంత్రోచ్చరణాలు, దీపాల వెలుగులు, భక్తుల జై శ్రీరామ్ నినాదాలు అన్నీ కలిసి ఈ ప్రదేశాన్ని ఒక ఆధ్యాత్మిక లోకంగా మార్చేస్తారు. ఈ కర్మాన్ఘాట్ ఆలయము ఒక దేవాలయం కాదు, ఇది భక్తి, ధైర్యము, విశ్వాసము మరియు దైవశక్తికి నిలువెత్తు చిహ్నం. సో ఈ వీడియో చూసిన భక్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు.